టీఆర్ఎస్ లో మరో పెద్ద కుదుపు. కాంగ్రెస్ కూటుకి డిప్యూటీ మేయర్ మోతీ దంపతులు. మేడారం జాతరను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. మేడారం జాతర ఘనంగా నిర్వహించామని మంత్రి సీతక్క వెల్లడి. ముగిసిన మేడారం మహాజాతర. వనంలోకి వెళ్లిన సమ్మక్క సార్లమ్మ అమ్మవార్లు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 27న సీఎం రేవంత్ రెడ్డి సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఏసీసీ నేత ప్రియాంక గాంధీ. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు సీఎం ఆదేశం. గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారంటూ ఫైర్. సచివాలయంలో రేవంత్ రెడ్డితో తెలంగాణ గెజిటెడ్ అధికారుల భేటీ. సీఎంను సత్కరించి సన్మానించిన ప్రతినిధులు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో భగ్గుమంటున్న విభేదాలు. సీనియర్లకు టికెట్లు కేటాయించకపోవడంతో నిరసన. లాస్య నందిత మృతిపై కేటీఆర్ భావోద్వేగం. విదేశాల్లో ఉన్నందువల్లే రాలేకపోయినట్లు వెల్లడి. బోడప్పల్లో 8వ డివిజన్లో స్థానికుల నిరసనలో కాలుష్య కార్యక్రమంలో మగ్గుతున్నామంటూ ఆవేదన. సమస్యలపై స్పందించుకుంటే తీవ్ర ఆందోళన తప్పవంటూ హెచ్చరిక. సమన్వయకర్తలు అభ్యర్థులు కారంటూ సంచలన వ్యాఖ్యలు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో గందరగోళంలో వైసీపీ నేతలు. దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ. గుజరాత్లోని ద్వారకలో గల సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని. భద్రాచలంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి పూజలు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.